Congratulations. No, I knew when the grandfather thing, ఎందుకు నవ్వుతున్నావు అంటే grandfather బాబు ఒక డైలాగ్ చెప్పకుండా అదే రైటింగ్ రాజ్యంలో కూడా ట్రిపుల్ ఏ అక్కడ ఎక్కువ డైలాగ్స్ నాకు చాలా ఇష్టం. ఫస్ట్ వంశీ గారు కష్టపడుతున్నారు. ఆ సిజర్ లైట్ తీసుకోండి. బ్లాక్ బస్టర్ హే బలూన్. ఎప్పుడూ చేశాం ముందే మనకు తెలుసు కదా. కాకపోతే అది రెనోవేషన్ దే థాట్ ఇట్ విల్ బి కంప్లీటెడ్ బై 12th బట్ దే కుడెంట్. అందుకే నిన్న కూడా మనకి థర్డ్ కూడా చాలా రెస్పాన్స్ నిన్న మన షో జరిగేటప్పుడే అక్కడ జరిగింది. మన డైరెక్టర్లు వీళ్ళందరూ రండి వంశీ గారు మీరు పట్టుకోండి. వంశీ గారు డైరెక్టర్ గారు సార్ నేను వెళ్ళండి. వాళ్ళు కష్టపడి కంగ్రాచులేషన్స్. బాస్ అది అది మంచిగా రండి. కమాన్ గోపి గారు. Congratulations. Welcome to TFI. Grand welcome. Grand welcome. Very grand welcome. మేడం కలపండి. మీ ఊరోళ్ళు అండి. అదే నమ్మూరు జగన్. వేది కళ్యాణం ప్రొడ్యూసర్ advertising. Hey, hello. Vamshi garu. Mission Vamshi garu. Mission.
సరే హ్యాట్రిక్ హీరోయిన్ హ్యాట్రిక్ హీరోయిన్ అంటే ఇది అమ్మ కృష్ణ గారి బ్లెస్సింగ్ అంటే వచ్చినాయి కదా మై పో తొందర పో మై పో మై మా నరేష్ గారు ఎక్కడ అడుగుతున్నామండి ఓకే తీసుకో నిన్నేమన్నా నాకు అర్థం కాలేదు తీసుకుంటున్నావు కదా అలా కొంచెం వెనకెళ్తే స్టార్ట్ విజయ నిర్మల గారు అభిమానులు చూసినప్పుడు మీరు కూడా చూడాలని కోరుకుంటున్నాం. ఏమనుకోవద్దు, ఎవరు చెప్పినా చెప్పకపోయినా నేను చెప్పగలుగుతాను కాబట్టి చెప్తున్నా. కొంచెం అభిమానులకు తప్పకుండా ప్రతి సంవత్సరం ప్రతి కార్యక్రమాలు జరిగేది ఈ విధంగా చేయాలి. ఎందుకంటే ఉన్న సందర్భాలు ఇవే ఉంటాయి కాబట్టి కంటిన్యూ చేయాలని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా హీరో నరేష్ గారికి అభిమానుల సందర్భంగా మేము ఈరోజు మేడం విజయ నిర్మల గారి బర్త్డే సందర్భంగా వారి ఇంటికి ఇచ్చేసి ఆప్యాయంగా వారికి విజయ నిర్మల గారిని స్మరిస్తూ వారి విగ్రహానికి ఆరాధిస్తూ అమ్మవారికి పూలమాల సమర్పించి మరి అదేవిధంగా ఈరోజు మా పవిత్ర నరేష్ గారి జన్మదినోత్సవం సందర్భంగా వారికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. గతంలో హీరో నరేష్ గారు ఒక చిన్న మాట మా అందరికీ అభిమానులకు ఇచ్చిండ్రు. వచ్చే బర్త్డే వరకు కృష్ణ గారి విగ్రహం కూడా అక్కడికి తెప్పిస్తా అన్నారు. ఈ మే 31 వరకు అక్కడ అమ్మవారి పక్కకు సూపర్ స్టార్ కృష్ణ గారిని కూడా చేరిస్తే మేము సంతోషిస్తామని ఈ సందర్భంగా మీకు మా విజ్ఞాపన చేస్తాం. థ్యాంక్ యూ. అది మా చిన్న విన్నపము. ఎప్పుడు మీ కుటుంబానికి మేము రుణపడి ఉంటాము. అభిమానులుగా మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాము. సమాజంలో కూడా మేము ఆల్రెడీ పొలిటికల్లో కూడా ఉన్నాం, కార్పొరేటర్గా కూడా పనిచేసినాం కాబట్టి సమాజంలో ఎప్పుడూ మిమ్మల్ని కీర్తిస్తూనే ఉంటాము. మా దాదాపు 3-4 వేల మందితో నా కొడుకు కూతురు వివాహ రిసెప్షన్కు మీరు వచ్చిపోయినరు. అదొక సంచలనంగా నడుస్తూ ఉన్నది. వీడియోస్ కానీ ఫోటోలు కానీ మా దగ్గర చాలామంది హీరో గారు ఇప్పటికి కూడా నరేష్ గారు మీరు ఆ ఫ్యామిలీతో ఉన్నందుకు వారు మిమ్మల్ని గుర్తించి మీ పెండ్లి రిసెప్షన్కు రావటం చాలా సంతోషం అని అందరూ అన్నారు. మేము ఇటువంటి సందర్భాలలో ఎంతో గర్వపడతా ఉంటాం. వరకు మేము మీ వెంబటి ఉంటాం. మీ యొక్క అన్ని కార్యక్రమాలు మంచి కార్యక్రమాలకు మేము మా తోడ్పాటును సహకారాన్ని అందించి మీ పాదాలకు వందనాలు చేస్తూ ముగిస్తా ఉన్నాం. నమస్కారం. ఈ కార్యక్రమానికి మా అమ్మ విజయనిర్మల అమ్మగారికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నాము. మాకు సంతోషంగా పవిత్ర మేడం గారి బర్త్డే ఈరోజు ఉన్నందుకిట మా లైఫ్లో ఈ డేట్ ఎప్పుడు మర్చిపోమని తెలియజేస్తున్నాము. మా టైగర్ నరేష్ అన్న గారికి, మేడం గారికి, నరేష్ ఫ్యామిలీ అన్న గారు, గట్టంలేని కృష్ణ ఫ్యామిలీకి, విజయనిర్మలమ్మ ఫ్యామిలీ గారికి, మన పవిత్ర మేడం గారికి, నవీన్ గారికి, మమ్మల్ని ఫ్యాన్స్ను మర్చిపోవద్దని ఎప్పుడు మేము మేడం గారి కంప్లైంట్ ఇచ్చినాం. మేము ఇప్పుడు మేడం మేము మా జీవితంలో లైఫ్ ఉన్నంత కాలము ఈ కుటుంబానికి అభిమానులు మేడం. మేము ఇటువంటి టైములే మేము అంతా కలుసుకుంటానికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మేడం. మేము చిన్న ఉన్నప్పుడు సంది మేడం సార్కి అయితే మేము కోకిల సినిమా ఉన్నప్పుడు శుభలేఖ ఉన్నప్పుడు సంది మేము ఫ్యాన్స్ మేడం. సార్ని మాకు సార్ అంటే అక్కడ ఎవరన్నా మాకు ఆపిరు అనుకో సారు ఎవరు నాపకుండా మాకు వెల్కమ్ చెప్పే మా బాసు
మా ఇద్దరు బాసులు లేరు కాబట్టి మీరు ఇద్దరు మాకు బాస్ మేడం. మన నవీన్ గారు గిట్ట మా కుటుంబంలో మేడం ఏ చిన్న ఫంక్షన్ అయినా మీరు రావాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మన బాధ్యత మేడం. మేడం ఏం చెప్తామంటే ఈ ధైర్యం మాకు వచ్చిందంటే మీరు ఉన్నారు కాబట్టి మాకు ధైర్యం వచ్చింది మేడం. మాకు ఎవరిని మేము డిస్టర్బెన్స్ చేయము. మా ఫ్యాన్స్కు కొద్దిగా దృష్టిలో పెట్టుకొని మాకు ఇటువంటి ప్రోగ్రాంలకు ఇంటిమేషన్ ఇస్తే చాలండి మేడం. మా జీవితంలో మేడం మేము ఉన్నంతకాలము ఈ కుటుంబానికి సేవ చేసి ఉంటాం మేడం. అరే సారీ సార్ క్యాలెండర్ ఓపెన్ మాట్లాడాలా? శివ మాట్లాడతారా? శివ మల్లిలా జర్నలిస్ట్. పవిత్ర గారు, మీరు మా విజయనిర్మల గారి ప్లేస్లో అదే రోజు బర్త్డే అమ్మని పోగానే మళ్ళీ ఇంకొక అమ్మని తెచ్చుకున్నాడు నరేష్ గారు. ఎందుకంటే చాలా చాలా అదృష్టం, నిజంగా జరగదు కూడా, చాలా తక్కువ జరుగుతుంది. అందులోనూ ఎప్పుడైతే నరేష్ గారు ఎంత మంచి ఆర్టిస్టో అంత మంచి మనిషో ఈ ఫ్యామిలీ వాళ్ళు ఉన్న వాళ్ళకే తెలుస్తుంది, బయట వాళ్ళకి తెలియదు ఎంత చెప్పినా కూడా. కానీ ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు నాకు ఈ ఫ్యాన్స్ అందరం చూస్తుంటే వీళ్ళందరితో నేను కూడా దాదాపు ఒక 22 ఏళ్ళుగా తిరుగుతూనే ఉన్నాను. నాకు వీళ్ళందరూ కూడా కాదరగోరి గారు వీళ్ళందరూ, వీళ్ళైతే పాపం ఈయన జంగయ్యవాడు తెలుసండి, పాపం ఎంత బాగా తెలుస్తారు వీళ్ళు. కార్పొరేటర్లుగా మీ దగ్గర వచ్చిన వాళ్ళు అమ్మగారు ఎంత బాగా చూస్తారు. ఈ బర్త్డే పర్టికులర్ టైంలో ఇక్కడ మాకు ఇప్పుడు ఇలా ఉంది కానీ మొత్తం రోడ్డు దాకా ఉండేది జనం, అవన్నీ కూడా చాలా హడావుడి ఉంది. వాళ్ళు కూడా మిమ్మల్ని కోరుతుంది అదే, ఇట్లాంటివన్నీ దృష్టిలో పెట్టుకోమన్నారు. చాలా మంచి కోరిక అది. ఎందుకంటే నిర్మల గారిని కృష్ణ గారిని మర్చిపోవడం అనేది మీ ఫ్యాన్స్ అసలు జరగనే జరగదు. అట్లానే విజయనిర్మల గారు దాని తరపు నుంచి పవిత్ర గారు, నరేష్ గారు ఎప్పుడు కూడా మీ అందరికీ నిజంగా ఎప్పుడు ఉంటారు. ఆయన కూడా ఎప్పుడు ఆలోచిస్తుంటారు మా ఫ్యాన్స్ మా వాళ్ళు అని చెప్తూ ఉంటారు. ఎంత మంచిగా నటిస్తున్నారో చూడండి. నిన్న కూడా ఆయన రిలీజ్ చేసిన హే బల్వన్ సినిమా ఎంత పెద్ద హిట్, ఈయన ఒక హీరోలాగా ఉన్నారు అందులో. మీ అందరి సహకారంతో ఆయన ఇంకా ముందుకెళ్తాడు. మీ అందరూ బ్లెస్సింగ్స్ అది. ఎనీవేస్ మేడం, మీరు నిజంగా విజయనిర్మల గారి అంశలోనే మళ్ళీ అలా వచ్చినందుకు మాత్రం నరేష్ గారి అదృష్టవంతులు. ఈజ్ కింగ్ సైజ్ లైఫ్ని అనుభవిస్తానికి మీరు ఒక ఎంట్రీ ఇచ్చారని చెప్పి నేను అనుకుంటున్నాను. నవీన్ బ్రదర్, మీరు త్వరలోనే మంచిగా మళ్ళీ రావాలి, 100% మళ్ళీ కంబ్యాక్ రావాలి. 2026లో మీరు నెక్స్ట్ లెవెల్కి రావాలి. మీ దగ్గర చాలా మల్టీ టాలెంటెడ్ ఉన్నాయి నాకు తెలుసు. మీరు రండి, ఇండస్ట్రీ అవి ఎదురు చూస్తూ ఉంది మీకోసం. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. షఫీ మాట్లాడతారా? షఫీ. అందరికీ నమస్కారం. మాది అనంతపురం జిల్లా, రాష్ట్రంలోనే వెనుకబడిన జిల్లా. ఇప్పుడు కాదు, ముందుకు వచ్చేస్తా చెప్పేది నేను పూర్తి చెప్తాను. చెప్పేసి అలాంటి జిల్లాకు ఒక మహనీయుడు నరేష్ అన్న గారు 2000 నుంచి 3000 మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇళ్ల స్థలాలు ఇచ్చి మా జిల్లా ఈయనకు రుణపడి ఉన్నట్టు చేస్తున్నారు. కాబట్టి ఆయన ఎప్పుడు మా జిల్లాకి ఇలాగే సేవలు చేయాలని కోరుకుంటున్నాను. ఒకసారి కొంచెం వెనుకకు రండి అన్న, గ్రూప్ మొత్తం వస్తుంది. నరేష్ గారితో షేరింగ్ బర్త్డే కూడా అమ్మగారిది బర్త్డే షేర్ చేసుకుంటున్నాను. ఐ ఫీల్ నేను చాలా లక్కీ, దేవుడు నాకు అలాంటి బ్లెస్సింగ్ ఇచ్చాడు అనుకుంటాను. మీరంతా యూర్ సేయింగ్ దట్ మీరందరూ వస్తేనే మనకి ఇలా పండగ జరుగుతుంది, అందుకని ఎప్పుడు రావాలి. నరేష్ గారు ఏం చెప్తారో అది మనం చేస్తాము. సో మీరు అలా ఏమీ అనుకోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. హ్యాపీ బర్త్డే అమ్మా, హ్యాపీ బర్త్డే అమ్మా. నిజంగా ఫ్యాన్స్ థియేటర్లు, కొబ్బరికాయలు లేకపోతే కాగితాలు విసర్త వరకు ఉంటుంది. ఇక్కడ కట్టమనేని కానీ విజయకృష్ణ కానీ ఫ్యాన్స్గా మేము భావించాం, బంధువులుగానే చూస్తాం. చాలాసార్లు సీనియర్ ఫ్యాన్స్ సన్మానాలు కూడా జరిగినాయి కృష్ణ గారు బదులుగా ఉండదు. అక్కడ ఇద్దరు స్టాచ్యూస్ పెట్టి బ్రహ్మాండంగా జరుపుకున్నాం తిరుపూర్లో. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ భోజనాలు అందరు చేసి వెళ్ళాలి, ఎందుకంటే అమ్మ పెట్టే భోజనం, అమ్మ దివ్య ప్రసాదం అది. కాబట్టి ప్రతి సంవత్సరం ఉంటుంది. అందులో పవిత్ర చెప్పినట్టు చాలా అరుదు తల్లి వాళ్ళు ఇద్దరు యొక్క పుట్టినరోజు ఒకటే రోజు రావడం అనేది చాలా 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 అరుదు. పేరున ఒక్కొక్కరికి ఇక్కడ వచ్చిన మన నరేందర్ కానీ
మన పేరు పేరు ఒక్కొక్కళ్ళకి గౌరీ కానీ రఫీ అనంతపురం నుంచి వచ్చాడు, శ్రీకాంత్ కానీ, మా ఊళ్ళో రమణ కానీ, పేరు పేరు అందరికీ ఏమన్నా మిస్ అయితే వెంకయ్య గౌడ్ కానీ, పేరు పేరు అందరికీ కూడా అందరు ఎప్పుడు బంధువులే. ప్రతి సంవత్సరం మనం కలిసి భోజనం చేస్తాం, కలిసి మంచి తోటలో ప్రశాంతంగా ఉండి వాళ్ళ పాటలు వేసుకున్న అమ్మగారి పాటలు, కృష్ణ గారి పాటలు. విజయకృష్ణ వేరు కాదు, ఎప్పుడు విజయకృష్ణ రాస్తే కూడా నేను ఒకటే దాంట్లోనే రాస్తాను, ఇప్పుడు అది వేరు కాదు, ఒకటే. కాబట్టి ఇది మేమున్నంతకాలం మా తర్వాత కూడా నవీన్ వాళ్ళు పిల్లలు కొనసాగించాలి, ఫ్యాన్స్తో కానీ ఫ్యాన్స్ కుటుంబాలతో కానీ అనుకుంటాం అనేది. క్యాలెండర్ కూడా వాళ్ళ సాయి గారు రిలీజ్ చేశారు, చాలా థ్యాంక్స్, అద్భుతంగా ఉంది క్యాలెండర్ కూడా. ఈ సంవత్సరం కూడా యాక్చువల్గా ఇంకా గ్రాండ్గా చేద్దాం అనుకున్నాను, కాకపోతే నాకున్న ఈ ప్రెషర్ వల్ల ఒక సినిమా తోటి ఇటు ఓ పక్కన షూటింగ్లు 8 షూటింగ్లు ఇంకొంత కార్యక్రమం చేయాల్సి ఉంది. కాబట్టి వచ్చే సంవత్సరం గ్రాండ్గా చేస్తాము. తర్వాత మీరు అడిగినది చిలుకూరులో పెట్టాము, కానీ ఇక్కడ కూడా పెట్టాలి. కాకపోతే ఏంటంటే ఆ మండపం మొత్తం మార్చాలి, కాబట్టి దాన్ని ఒక ఘనకార్యంగా చేయాలనుకున్నాం. మేము అనుకుంది ఏది చేయలే. కృష్ణ గారు లేకపోతే విజయమ్మ గారు లేరు, విజయమ్మ గారు లేకపోతే కృష్ణ గారు లేరు, ఇద్దరు కలిస్తేనే. బట్ కృష్ణ గారే ఈ ఇంటికి ధ్వజస్తంభం, కాబట్టి ఆయనది ఉండాలి ఖచ్చితంగా. మీరు చెప్పినట్టు ఈ మే 31కి, ఎందుకంటే 4 నెలలు పడుతుంది అంత పెద్ద కాంచు విగ్రహం కావాలంటే, ప్రయత్నిస్తా. కాకపోతే మ్యాక్సిమం ఎంత త్వరలో వీలైతే ఒక గొప్ప అకేషన్లో, ఒక మంచి పండగ వాతావరణంలో ఇద్దరిని కలిసి ఇక్కడ కూర్చోబెడతాను. మీ ముందు నేను మాట్లాడుతున్నాను. ఒక అద్భుతమైనటువంటి మందిరంలో మీరు చెప్పినట్టు ఇద్దరికీ ఉండాలి, పెడతాం. అక్కడ పెట్టాం, చిలుకూరులో ఉంది మందిరం. ఇక్కడ కాంచు విగ్రహం కాబట్టి ఈ ప్లాట్ఫామ్ ఇవన్నీ మెజర్మెంట్స్ అన్నీ మారుతాయి. కాబట్టి ఇది ఆలోచించి చాలా జాగ్రత్తగా చేసి ఒక పండగ మొత్తం ఫ్యాన్స్ పెద్ద ఎత్తున అన్ని జిల్లాల నుంచి ఎప్పుడో జరుపుకుంటాము. అందరం కలిసి వస్తాం, కలిసి చేసుకుందాం. బంధువులు, మిత్రులు, ఫ్యాన్స్ అందరూ కూడా బంధువులే కాబట్టి ఇవాళ కూడా వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నిన్న హే భగవాన్ చాలా పెద్ద హిట్ అయింది. అదే మళ్ళీ కూడా ఆయన చెప్తున్నారు, రాత్రి చూసాం చాలా పండగ వాతావరణం థియేటర్లో. వర్షాల హిట్లు ఈ సంవత్సరం కేరాంప్ కానీ, నారి నారి నడుమురాడి కానీ, హే భగవాన్ కానీ, రానున్న క్రేజీ కళ్యాణ్ మేము ఈరోజు చూస్తున్నట్టు సినిమా గన్షాట్ అని. పుట్టినరోజు శుభాకాంక్షలు పవిత్ర గారు. ఈరోజు అకేషన్ ఇది ఇంతకుముందు కూడా చెప్పున్నాను, ఎప్పుడైనా అభిమానులు ఇంటికి వస్తేనే అది పండగ అవుతుంది, లేకపోతే అది ఒక ఫ్యామిలీ సెలబ్రేషన్గానే ఉండిపోద్ది. గత కొన్ని సంవత్సరాలుగా కుదరలేదు, ఎందుకంటే డాడీ ఇందాక చెప్పారు ఆయన బిజీలో ఉన్నారు. అండ్ నాకు నాన్నమ్మ, కృష్ణ గారు ఇవన్నీ లాసెస్ కోలుకోవడానికి నాకు పర్సనల్గా టైం పట్టింది కొన్ని రోజులు. అండ్ నాకు తెలుసు అభిమానులందరూ కుటుంబ సభ్యుల్లాగే ఉంటారని. బట్ నేను జనరలీ ఏదైనా పని చేయబోతుంటే నేను కుటుంబంలో ఎవరికి చెప్పను, నార్మల్లీ నేను సైలెంట్ చేసుకుని అది వచ్చినప్పుడు అలా చెప్తాను. సో అదేవిధంగా అభిమానులు ఈరోజు ఒకరు వచ్చి చెప్పారు ఇలాగా మమ్మల్ని మర్చిపోకండి అంటే, ఎప్పుడు మర్చిపోవండి. సో గతాన్ని కూడా మర్చిపోము. సో నెక్స్ట్ ఫ్యూచర్ మంచిగా ఉండాలి, దానికి ఈరోజు పని చేస్తున్నాము. సో మంచి రోజు వచ్చినప్పుడు మనం కలుసుకోవడం ఇంకా బెటర్. సో అలాంటి ఒక సందర్భం, అలాంటి ఒక వాతావరణం వచ్చినప్పుడు 100% ఇంకా గర్వంగా పిలవాలని నేను కోరుకుంటున్నాను. కానీ ఎప్పుడు దూరం చేయాలని కానీ మర్చిపోవడం కానీ ఎప్పటికీ ఉండదు. ఎందుకంటే నేను ఇంట్రడ్యూస్ అయినప్పుడు కూడా ఏదో ఫ్యాన్స్ ప్రోత్సహిస్తారు ఇవన్నీ నాకు తెలియదు. నాకు యాక్టర్గా మంచి పేరు తెచ్చుకోవాలని వచ్చాను, కానీ ఏమీ లేకుండా మీరు ఇంత సపోర్ట్ ఇచ్చారు నాకు. కాన్స్టెంట్గా ఎప్పుడు కాంటాక్ట్లో ఉంటారు. సో మీతో ఏర్పడిన బాండింగ్ అనేది ఆ రిలేషన్షిప్ నేను ఎప్పటికీ చాలా చాలా అది చాలా స్పెషల్ నాకు. సో అది ఎప్పటికి పోదు. అండ్ డాడీకి కూడా ఈ మధ్య సినిమాలో క్యారెక్టర్స్ కానీ ఈ మధ్య లీడ్ రోల్కి సమానంగా అదిరిపోయే రోజు చేస్తున్నారు. నాకేంటంటే నాన్నమ్మ కోరిక ఏంటంటే అందరూ హ్యాపీగా ఉండాలని. ఐ థింక్ ఆయన మోస్ట్ హ్యాపీయెస్ట్ టైంలో ఉన్నారు లైఫ్లో, విచ్ ఐ థింక్ నేనైనా నాన్నమ్మ సంతోషం ఉంటే ఎవ్రీవన్ ఆర్ హ్యాపీ. సో ఐ థింక్ యూ మేడ్ యువర్ మదర్ ప్రౌడ్. హ్యాపీ. కావాల్సిన రోల్స్ కావాల్సినవి చేస్తున్నారు. యు ఆర్ విత్ a good life partner, very good. And so I think I wish you both and wish you all the best and best of life what life has to offer. Thank you so much.
ఇంకొకటి మన రమేష్ బాబు కొడుకు జయకృష్ణ సినిమా నేను చేస్తున్నాను. ఓహో కృష్ణ గారిని చూసినట్టు మహేష్ని చూసినట్టే ఉంది. దగ్గరలో చూస్తుంటే ఆ మాట కానీ అవును, విగ్రహం కానీ ఆ నవ్వు కానీ నిజంగా ఎంత సంతోషపడిపోయారంటే ఎక్కడ ఏ కోణంలో చూసినా నాకు కృష్ణ గారు చిన్నప్పుడు కానీ మహేష్ చిన్నప్పుడు కానీ కనిపిస్తుంది. నాకు నేను చేస్తున్నాను ఆ సినిమా భారీ హిట్ అవుతుంది. నేను చెప్తున్నాను, అది అద్భుతంగా చేస్తున్నాను కుర్రాడు. చాలా అదే కృష్ణ గారు ప్రేమ మహేష్ అందరూ అలాగే ఉంది. అది అలాగే ఫ్యామిలీగా కంటిన్యూ అవుతున్నాం. చాలా అద్భుతమైన సినిమా మనం అందరం త్వరలో చూడబోతున్నాం. జయకృష్ణది ఖచ్చితంగా అజయ్ భూపతి డైరెక్ట్ చేస్తున్నాడు. అది కూడా చాలా శుభ సందర్భం మనందరికి కూడా సెలబ్రేషన్కి. అందరం కూడా కలిసి కూడా ఆ సినిమా చూద్దాం ప్రీమియర్కి. థ్యాంక్ యూ. ఒక్కసారి ఇక్కడ చూడండి అన్న. అన్న మీరు అంతా కొంచెం సైడ్ ఉండండి. అమ్మా మీరు అంత వెనకకించి కొంచెం ఇచ్చారా అండి. రంజిత్ కుమార్ అన్నా నువ్వు వెనక రంజిత్ డి రమ సూపర్వైజర్. తీసుకో చేతిలో పట్టుకో. ఎవరున్నారు? అందరూ పిల్లలు వచ్చాడా? థ్యాంక్ యూ. తీసుకురా లోపల తీసుకురా. దాంతో దిగాలి కదా. ఓకే ఓకే రెడీ. మెమరీస్ మగవారు వడ్డిస్తున్నారు, ఆడవారు భోజనం చేస్తున్నారు. బర్త్డే కాబట్టి